ఈరోజు మొదటి సెషన్ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. వద్దాము హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయానికి. హీబ్రూస్ అండ్ చాప్టర్ 10, హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు. 35, 36 వచనాలు. ఓసారి మనమందరం మన బైబిల్ని తీసి కలిసి చదువుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు కలిసి చదువుకుందాం. So do not throw away your confidence. It will be richly rewarded. You need to persevere so that when you have done the will of God, you will receive what He has promised. అందరు తీసినట్లేరు, చూసినా చదివిన పక్కలకు వినిపించలేదేమో. చూద్దాం ఒకసారి కలిసి పక్కలకు వినిపించేటట్టు చదువుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు కలిసి కొంచెం గట్టిగా చదువుకుందాం. ఈజీగా ఒక 8 డాక్టర్స్ చెప్తాను. ఈ 8 విషయంలో తేడా వస్తే మాత్రం వాడు క్రైస్తవుడే కాదు. మీరు రాసుకునే వాళ్ళు ఈజీగా బుక్ లో రాసేసుకోండి. DOCTRIN డాక్టరీన్, అంతే కదా. 8 ఇట్లా డి కింద, ఓ కింద, సి కింద, టి కింద, ఆర్ కింద, ఐ కింద, ఎన్ కింద ఇట్లా రాసుకోండి. డాక్టరీన్ అని రాసుకోండి. డికొకటి, ఓకొకటి అట్లా చెప్తా. డి కింద, ఓ కింద. సరే, డి అంటే డిటీ ఆఫ్ క్రైస్ట్. డి పక్కన యేసు ప్రభు దేవుడు అని నమ్మకపోతే ఆడు క్రైస్తవుడే కాదు. ఎవడన్నా కానీ వాడు ఎంత టాలెంటెడ్ కానీ, ఎంత పేరు ఉండని, ఆడికి ఎంతమంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉండని, ఆడు వెనకాల ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్, బైబిల్ టీచర్ అని పేరు కనుక ఉండని కాక, వాడు యేసు ప్రభు దేవుడు అని నమ్మకపోతే ఆడు క్రైస్తవుడే కాదు. ఆడితో కలిసి నువ్వు పని చేయలేవు. కలిసి ఉండొచ్చు, ప్రేమించవచ్చు, కానీ ఆడితో కలిసి నువ్వు పని చేయలేవు. సో ఫస్ట్ థింగ్, డాక్ట్రిన్స్ లో డిటీ ఆఫ్ క్రైస్ట్. రెండోది ఓ అంటే ఒరిజినల్ సిన్, అంటే పుట్టుకతో మనిషి పాపి. వీఆర్ ఆల్ సిన్నర్స్ బై బర్త్. మనమందరం పుట్టుక నుంచే పాపులము అనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా ప్రస్తావిస్తా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నమ్మాల్సింది. పుట్టుకతో మనం పాపులం. ఆదాం నుంచి పాపం మనకి సంక్రమిస్తా వచ్చింది. నేను పాపం చేసినందుకు పాపిని. అయితే నేను పాపం ఎందుకు చేస్తాను అని అంటే, నేను ఆదాముకి పుట్టిన వాడిని కాబట్టి పాపం చేస్తాను. మూడోది సి అంటే క్యానన్ ఆఫ్ స్క్రిప్చర్, లేకపోతే లేఖనాల సంపుటి. 66 పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యం. ఎంత ఆత్మీయంగా రాసినా అది బైబిల్లో మాట కాదు. చాలా మంది అడుగుతా ఉంటారు, ఒక ఆయన బాగా రాస్తే అది 67వ పుస్తకం అవుతుందా అన్నా అని అడుగుతారు. అవదు. ఎందుకు అవదు అని అంటే, ఇంతకు ముందు చెప్పాను కదా ఒక కండిషన్. ఏంటి అని అంటే, యేసు ప్రభుని డైరెక్ట్ గా చూసిన వాళ్ళన్నా రాయాలి, లేక ఈ చూసినోడు కింద ఒకటి రాయాలి, అంతే. థర్డ్ జనరేషన్ ని అలౌ చేయలేదు బైబిల్లో రాయడానికి. కొత్త నిబంధన రాయడానికి 3వ తరం వాడిని అలౌ చేయలేదు. ఐ విట్నెసెస్, చూసినోడు కానీ, చూసినోడు కింద కానీ, అంతే. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నమ్మడం మనం నేర్చుకోవాలి. దీన్ని ఏమి తీయలేము, దీంట్లో ఏమి కలపలేము అనేది మనం నేర్చుకోవాలి. నాలుగోది టీ అంటే ట్రినిటీ, త్రిత్వమైన దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వము అనే దాన్ని మనం నమ్మాలి. త్రిత్వంలో ఇంకో విషయాన్ని కూడా మనం నమ్మాలి. ఏంటంటే, ముగ్గురు సమానులు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ముగ్గురు సమానులు. ముగ్గురులో స్వభావంలో ఏ మార్పులు లేవు. ముగ్గురులో ఒకే స్వభావాలు ఉంటాయి. ముగ్గురులో ఒకే అంతస్తు ఉంటాయి. పనులు వాళ్ళు వేరుగా విభజించుకొని చేస్తారు, అంతే. పర్సనాలిటీలో ఒకటే, క్యారెక్టర్ లో ఒకటే, పవర్ లో కూడా ఒకటే, శక్తిలో ఒకటే, స్వభావంలో ఒకటే, వాళ్ళ స్థాయిలో కూడా ఒకటే. ఏంటంటే, పనులు నువ్వు ఈ పని చేసుకో, నేను ఈ పని చేసుకుంటా, నువ్వు ఈ పని చేసుకో. ఏ పనిలో కూడా ఈ త్రిత్వము లేకుండా ఏ పని చేయరు. ముగ్గురు కలిసే ఒక పని చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఆర్ అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. చాలా మంది ఉంటారు, బైబిల్ అంతా నమ్ముతారు, కానీ యేసు ప్రభు తిరిగి లేచాడని ప్రూఫ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. యేసు ప్రభు తిరిగి లేచాడని కోకోల ప్రూఫ్లు. దాంట్లో సామాన్యంగా నమ్మగలిగిన ప్రూఫ్ ఏంటి తెలుసా? ఓ చచ్చిపోయిన ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి
బతికున్న లక్షల మంది ప్రాణం పెట్టారు. అబద్ధానికి ఎవడు ప్రాణం పెట్టడు. నోబడి డైస్ ఫర్ ఎ లై. అబద్ధానికి ఎవడు ప్రాణం పెట్టడు. పిచ్చి పిచ్చిగా చచ్చిపోయారు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంది. పిచ్చి పిచ్చిగా పోగొట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు అనంటే యేసయ్య తిరిగి లేచాడు సార్, దానికి మా ప్రాణమన్నా ఇచ్చేస్తాం, మేమే ప్రూఫ్ దానికి అని చెబుతా వచ్చారు. తర్వాత ఐ అంటే ఇన్కార్నేషన్, లేకపోతే యేసు క్రీస్తు ప్రభువారు మానవ రూపంలో వచ్చాడు. అచ్చంగా నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, అచ్చంగా అదే రూపంలోనికి వచ్చాడు. చాలా మంది అనుకుంటారు యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు భలే అందంగా వచ్చాడు. బైబిల్ ఎక్కడ చెప్పట్లే. అందంగా లేడు అని నేను చెప్పట్లే, అందంగా ఉన్నాడు అని నేను చెప్పట్లే. కానీ బైబిల్లో అసలు కొత్త నిబంధన మొత్తంలో వీళ్ళు అందంగా ఉన్నారు ఒక్కళ్ళ గురించి కూడా రాయలే. పాత నిబంధనలో చాలా మంది గురించి రాశారు, వీళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు అందంగా ఉన్నారు. కొత్త నిబంధన మొత్తంలో ఒక పర్సన్ బ్యూటిఫుల్ గా ఉన్నాడు అని ఒక్కరి గురించి కూడా రాయలే. అసలు యేసు ప్రభువారు అందంగా ఉంటాడు మనకు తెలియదు, బైబిల్లో రాయలేదు. సో బైబిల్ ఎక్కడ సైలెంట్ గా ఉంటే మనం అక్కడ సైలెంట్ గా ఉండాలి. అసలు యేసయ్య బ్యూటీ ఏంటో తెలుసా? యేసయ్య బ్యూటీ ఏంటో తెలుసా? ఆయన స్వభావమే ఆయన బ్యూటీ, ఆయన గుణగణమే ఆయన బ్యూటీ. హిస్ క్యారెక్టర్ ఈస్ హిస్ బ్యూటీ. గాడ్స్ బ్యూటీ ఈస్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావము ఆయన అందం. మన అందం ఏంటంటే ఈ జైనుడి ముఖమే మన అందం, కానీ ఆయన స్వభావమే ఆయన అందం. ముక్కలు ముక్కలు కోసేస్తే ప్రతి ముక్కలో అందం ఉంటుంది. ఎందుకనంటే ఆయన స్వభావమే అందము. అక్కడ తాగట్లే. ఇంకా ఆ తర్వాత ఎన్ ఆయన న్యూ లైఫ్ ఇస్తాడు. న్యూ లైఫ్ అంటే యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత అదొక మొమెంటరీ డెసిషన్ కాదు. ఏదో ఒకసారి చెయ్యెత్తేసా, ఒకసారి కాటు నింపేసా, ఒకసారి నేను ప్రార్థన చేసేసాను బ్రదర్, అయిపోయింది. ఏం అయిపోలే, స్టార్ట్ అయింది. ఇలా అయిపోయేది ఉంటే అది రక్షణ కాదు. సో రక్షణ అంటే వన్ టైం డెసిషన్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్స్ ఎ లైఫ్ టైం రిలేషన్షిప్. రక్షణ అని అంటే ఒక క్షణం తీసుకునే తీర్మానం కాదు, కానీ జీవితాంతం ఉండే సంబంధం అని మనం గుర్తుపెట్టుకోవాలి. న్యూ లైఫ్ యేసు క్రీస్తు ప్రభువారి ద్వారానే విశ్వాసమును బట్టి ఆయన మనకి కొత్త జీవాన్ని ఇస్తాడు. లాస్ట్ ఈ అంటే ఎస్కెటలాజికల్ హోప్, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే యేసయ్య తిరిగి వస్తాడు. కొంతమంది ఆయన శ్రమల ముందు వస్తాడంటాడు, మధ్యలో వస్తాడంటాడు, తర్వాత వస్తాడంటాడు. అదంతా పక్కన పెట్టేద్దాం. ఆయన వస్తాడు, గ్యారంటీగా ఆయన వస్తాడు. ఈ 8 సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు అంటారు. వీటిని డాక్ట్రిన్స్ అంటారు. ఈ 8 నమ్మకపోతే ఆడు క్రైస్తవుడే కాదు. ఆడితో కలిసి నువ్వు పరిచయం చేయలేవు, ఆడితో కలిసి నువ్వు సేవ చేయలేవు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 8 సిద్ధాంతాలని నమ్మడోడు క్రైస్తవుడే కాదు. సరే, ఇది పక్కన పెడుతుండగా ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో బుక్స్ ఎలా వచ్చాయో చెప్తా ఉంటున్నారు. ఫస్ట్ కండిషన్ చెప్పాను ఏంటి అని అంటే, యేసు ప్రభువారి కాలంలో యేసయ్యని చూసిన వాళ్ళన్న రాయాలి, యేసయ్యని చూసినోళ్ళు పర్యవేక్షణలో అన్న రాయాలి. రిటన్ బై ఐ విట్నెసెస్ ఆర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఐ విట్నెసెస్. అంతే. రెండోది, వాళ్ళు కొత్త నిబంధనలో ఒక పుస్తకంలో చేర్చాలంటే దాంట్లో ఖచ్చితంగా మూల సిద్ధాంతాలకి విరోధమైన మాటలు ఒక్కటి కూడా ఉండకూడదు, ఒక్క మాట కూడా ఉండకూడదు. There should be scriptural consistency regarding essential doctrines. మూడవ సిద్ధాంతం లేకపోతే మూడవ షరతు, అది కొత్త నిబంధనలోనికి చేర్చబడాలి అని అంటే అది వారికి ఉండవలసిన మూడో షరతు ఏంటంటే, ఆత్మీయంగా ఎంతో ఉపయోగపడి క్రియాపూర్వకంగా ఉపయోగపడే పుస్తకం అయి ఉండాలి. 26 పుస్తకాల్లో ఈ కండిషన్లు నెరవేర్చబడతాయి. ఈ ఒక్క పుస్తకంలోనే ఈ కండిషన్ నెరవేర్చబడుతుంది. ఎందుకు అనంటే ఎవరు రాశారో తెలీదు. అయినా కూడా హెబ్రీయుల రాష్ట్ర పత్రికని ఎంత రిచ్ బుక్ కాబట్టి దీన్ని తీసుకొని వచ్చి బైబిల్లో పెడతా వచ్చారు. ఈ బుక్ యొక్క జస్ట్ ఒక అంబ్రెల్లా ఓవర్వ్యూ అలా ఇచ్చుకొని ముందుకెళ్ళిపోతాను. యేసు క్రీస్తు ప్రభు వారి గొప్పతనం గురించి చదవాలి అని అంటే హెబ్రీయులకి రాసిన పత్రికని వదిలిపెట్టి ముందుకెళ్ళలేము. ఆయన గురించి, ఆయన శ్రేష్టత గురించి ఈ మనిషి రాసినట్టు, అది కూడా హెబ్రీయులకి అని అంటే ఇంకో మాటలో ఇశ్రాయేలీలకి రాస్తున్నారు. ఇశ్రాయేలీలకి ఏమేమి రాస్తున్నాడు అని అంటే, ఇదిగో మనం అది గ్రేట్ ఇది గ్రేట్ అని అనుకుంటున్నాం కదా, వీళ్ళందరికంటే యేసు ప్రభు గ్రేట్ అని చెప్పి చూపించడానికి హెబ్రీయుల రాసిన పత్రిక రాశారు. ఏమేమి చూపించడానికంటే, మోషే కంటే యేసయ్య గ్రేట్. మన లీడర్లో లీడరే మోషే. అందుకే అందరూ యేసు ప్రభు కాలంలో కూడా ఏమంటారు,
ఏమంటారు? మాకైతే మోషే ఉన్నాడు, మోషే కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. మందసం కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. మందిరం కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. దేవదూతల కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. పాత నిబంధన కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. అహరోను వంశావళి కంటే, అహరోను యాజకత్వం కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. దేవదూతల కంటే గ్రేట్ యేసు ప్రభు అని రాస్తున్నాడు. 7 కంటే యేసు ప్రభు గ్రేట్ అని హెబ్రీయుల రాష్ట్ర పత్రిక రాశారు. సో మన లైఫ్ అంతా ఇదొక్క విషయం నేర్చుకుంటే చాలండి. యేసయ్య ఎవరు, యేసయ్య ఎవరు. చాలాసార్లు ఈ రోజుల్లో దరిద్ర భ్రష్టు పట్టిన బుద్ధి తక్కువై గడ్డి తింటున్న క్రైస్తవత్వం ఏమంటుంది తెలుసా? ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. ఇంకేం కాదు, నేను బైబిల్ కి సెంటర్, నా చుట్టూ అంతా తిరుగుతూ ఉంటది. ఇంకేం కాదు. ఎంతకంటే ఎర్రిపప్పు ఉంటాడు ఈ మాట అన్నవాడు కంటే. ఇది సోది నాన్సెన్స్. గాడ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. దేవుడు కేంద్రం అండి, దేవుడు కేంద్రం. ఒక చేప సముద్రాన్ని చూసి, ఏ సముద్రం నేను లేకపోతే నువ్వు పోతావు తెలుసా అని అంటే, సముద్రం నవ్వి బయటికి వెళ్ళి తెలుసు దేవుడు పోతాడు. సముద్రానికి ఏం అవ్వదు. చేప ఉన్నా లేకపోయినా సముద్రం సముద్రమే. బయటకి నీలికి కొవ్వెక్కువైపోతే చేప సస్తాది, సముద్రానికి ఏం అవ్వదు. దేవుడికి నువ్వు అవసరం లేదు. ఈ మాట కొంచెం షాక్గా ఉందా? బైబిల్ చెప్తున్నమాట. దేవుడికి ఎవ్వడం అవసరం లే. దేవుడికి నువ్వు అవసరం లే, ఎవడు అవసరం లే. దేవుడికి ఏం అవసరం లే. ఆయన స్వయం జీవి. ఆయన జీవానికి ఎవడు అవసరం లే. ఆయన ఉనికికి ఎవడు అవసరం లే. ఆయన తృప్తికి ఎవడు అవసరం లేదు. ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది హర్ట్ అవుతారు. అది ఆడ కర్మ, నేనేం చేసేది? ఆడ హర్ట్ అవుతారు, ఆ కర్మ, నేనేం చేసేది? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? అమ్మాట చదివితే బాగుంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. ఎరియోపెగైలో, ఏథెన్సు పట్టణంలో వాళ్ళు ఫిలాసఫర్స్ అందరూ కూర్చునే స్థలం. అంటే ఇక్కడే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ఆ తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్, వీళ్ళందరూ కూర్చునే స్థలాలే. అంటే అందరు నలుగురు కలిసి కూర్చోలేదు, ఒక్కొక్క తరంలో ఒక్కొక్కడు వచ్చాడు, వాళ్ళ పితరులు. సరే, మెటుకి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనం నుంచి, లేకపోతే 24, 25 నుంచి ఎవరైనా చదువుతారు? తెలుగులో ఎవరైనా చదవగలరు? ఈ మైక్ తీసుకుంటారా? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువు అయ్యున్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊపిరిని. మైక్ తీసుకున్నా అంటే మీదేం ప్రాబ్లం లేదక్క, నాకే షోల్ జవాబు బాగాలేవు. చదువుతుంది. సమస్తమును ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చాలండి. ఆయనకేదో కొదువున్నట్టు మనుషుల చేత సేవించబడువాడు కాదు. ఎంత చక్కగా బైబిల్ ఈయన వాళ్ళందరికీ వెళ్ళి చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనం ఏదో ఆయనకి ఎలగ పెడదాం, మనం ఏదో ఆయనకు చేద్దాం, మనం ఏదో ఆయన కోసం ఇది సంపాదిద్దాం. ఇది పిచ్చి. సముద్రానికి చేప ఏమీ ఇవ్వదు, సముద్రమే చేపకు కావాల్సిందంతా ఇస్తుంది. చెట్టు భూమికి ఏమి ఇవ్వదు, భూమే చెట్టుకి ఇస్తుంది. మనిషి దేవుడికి ఏమి ఇవ్వడు, దేవుడే మనిషికి ఇస్తాడు. ఎప్పుడన్నా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్నా సేవకు ఎలా సమర్పించుకున్నావు? పెచ్చగాప సమర్పించుకోవడం ఏంట్రా బాబు? దేవుడు సేవకి పిలిస్తే అది ధన్యత. సమర్పించుకోవడానికి మన దగ్గర ఏముంది? ముందు తమ్ముడు చెప్తా వచ్చాడు కదా, డెల్ కంప్యూటర్లో అట్టికాయ తొక్కొద్దాం, అది పెచ్చొద్దాం, చెప్పుల కింద సోలేస్తారు, దానికి కూడా పనిచేయదు. 4 కూడా పనిచేయచ్చు. ఏ ఉద్యోగం పనిచేస్తుందండి వేసే ముందు? సేవకి సమర్పించుకున్నా ఇది ఎదవమాట. ఎప్పుడు అనొద్దు, ఎప్పుడు అనొద్దు. వేస్ట్. ఏముందని సమర్పించుకుంటావు? బోడి. మన దగ్గర ఏముందని?
ఆయనకి మనం ఎంత ఇచ్చినా తక్కువ. ఎందుకంటే ఆయన ఇచ్చిందే. ఒక మాట ఒక ఆయన ఇలా అన్నాడు, అది చదివినప్పుడు సమర్పించుకున్న అనే మాట మనం ఎవరు వండడానికి అర్హులం కాదు అని నాకు అర్థమైపోయింది. ఆ మాట చదివిన తర్వాత సమర్పణ అనే మాట సమాధిలో కింద పెట్టి దాని మీద శవం పెట్టాలని అర్థమైంది. ఏమన్నాడు తెలుసా? చదువుదామా? మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయానికి వద్దాం. మొదటి దినవృత్తాంతాలు 29. దావీదు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఈ మాట అంటున్నాడు. ఆ మనిషి మందిరానికి ఇచ్చాడంట. మందిరానికి ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చాడో చెప్పనా? ఆయన ఈ అధ్యాయంలో ఆయన పర్సనల్ గా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అని అంటే 4వ వచనంలో ఉంటుంది. చదువుతారున్నా? మొదటి దినవృత్తాంతాలు 29:4 చదువు. గదుల గోడలు రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును. ఇక్కడ ఆగిపోదాం. 6,000 మనుగుల ఓఫీరు బంగారం. ఈ భాష మనకు అర్థం కాదు. మీ ఫోన్ తీయండి, నేను క్యాల్కులేషన్ చెప్తా, కొట్టండి. నిజంగానే మీ ఫోన్ తీయండి, అంటే లేకపోతే కొనుక్కోద్దే, ఉంటే తీయండి. క్యాల్కులేటర్ తీయండి. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్తే క్యాల్కులేట్ చేసి ఎంత అవుతుందో రూపాయలో నాకు చెప్పండి. 6,000 మనుగుల బంగారం అంటే దీన్ని మన భాషలో చెప్పాలి అని అంటే 110 మెట్రిక్ టన్నులు అనుకుందాం. అది కూడా చెప్తా, మీరేం కొట్టొద్దు, నేను చెప్తా. తులం బంగారం ఎంత ఉంది? అదే డీల్ చెప్పాలి, మీరు చెప్తున్నారేంటి? మీరు చెప్పండి నాక. తులం బంగారం. ఓహో, కొనేది మీరా? సూపర్ కదా. ఓహో, మనకి వేసుకునే బ్యాచ్ మీలే కరెక్ట్ చెప్తారు. మీరు ఆగండి అక్క, చెప్పండి ఎంత? 80. సరే, రౌండ్ ఫిగర్ 80,000 అంతే కదా. 80,000 అయింది. 80,000 ఎన్ని గ్రాములు వస్తుంది? 80,000కి 10 గ్రాములు. రైట్, 80,000. ఒక కేజీకి ఎన్ని గ్రాములు ఉంటాయి? 1000 గ్రాములు ఉంటాయి. ఇది 10 గ్రాముల రేట్. సో ఇంటూ 100 అయింది. ఎంత వచ్చింది? 80,000 ఇంటూ 100 అండి. ఎంత వచ్చింది? 80 లక్షలు. 1 కిలో బంగారం 80 లక్షలు. ఓకే, ఇప్పుడు 1 కిలో బంగారం 80 లక్షలు. ఇట్లా 34 ఇంటూ 34 వేయండి. ఇంటూ 34. ఇది ఒక తలాంతు. దీన్ని 1 టాలెంట్ గోల్డ్ అంటారు. 34 కిలోలు 1 తలాంత్ గోల్డ్. ఓకే, 80 లక్షలు ఇంటూ 34 ఎంత వచ్చింది? సరే, ఎంత వచ్చింది? మీ బాధ మీ దగ్గర పెట్టుకోండి, ముందు చెప్తాను. ఇట్లా 5,000 తలాంతులు ఇచ్చారు. ఇంటూ 5,000 కొట్టండి. ఇంటూ 5,000 కొట్టండి. పిచ్చోడా, ఈ స్క్రీన్ సరిపోదురా ఈ నంబర్కి అని అంటుంది. ఈ అంటే రే, నీ ఫోన్ స్క్రీన్ సరిపోదురా ఈ నంబర్కి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు నేను అనుకుంటున్నా. క్యాల్కులేట్ ఊరికే అట్లా అందాజు. ఏమన్నా అటు ఇటు తప్పులు ఉంటే అది నా తప్పు. సరే, ఇంత ఇచ్చాడండి. మనం రూపాయి ఇచ్చి 7గురికి చెప్పే బ్యాచ్. అగ్గిపుల్లను 3 ముక్కలు చేసి దాచిపెట్టుకునే బ్యాచ్ మంది. ఈయన 10 లక్షల కోట్లు. మన క్యాల్కులేటర్ లో కూడా నంబర్లు సరిపోవట్లేదు. అంతిచ్చి ఇప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 29 14వ వచనం చదువుతల్లి.
ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు ఆ, సామర్థ్యము మాకుండుటకు ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను గదా. నీ స్వసంపదలో నీ స్వసంపాద్యములో నుండి కొంత మేము కొంత, ఆ మాటే నా బతుకుని మార్చింది. ఏంటట? కొంత మేము నీకిచ్చి ఉన్నాము. 10 లక్షల కోట్లు ఇచ్చి ఎంత ఇచ్చాడంట? ఇంకోసారి సమర్పణ అనే మాట ఉంటే, అంటే దావిల్లాడు ఉంటే చెప్పు తీసుకొని కొడతాడు. ఒరేయ్, నేను 10 లక్షల కోట్లు ఇచ్చాను రా, నేనే సమర్పణ అనట్లేదు, నేనే కొంత, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత ఇచ్చాను ప్రభు అనుకుంటే, మీరేంద్ర 1000, 10,000, 1,00,000, 2,00,000 ఇచ్చి ఎంత ఓవరాక్షన్ చేస్తారు అన్నా. ఫస్ట్ మనం నేర్చుకోవాలండి, మనం ఆయనకి ఇచ్చేవాళ్ళం కాదు. దావీదు కూడా మందిరమే ఆగదు, ఇంకోటి వచ్చి ఎత్తాడు. సో నాతో పని జరుగుతుంది, నేను దేవుడికి అవసరం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసి బయట పారేయండి, వేస్ట్ కాన్సెప్ట్ ఇది. నాకు కోవిడ్ వచ్చి తిరుగుబోతున్నాం కదా, 3 వేవులు తిరిగా, 3 వేవులు వచ్చాయి. సరే, ఇక ఆ కోవిడ్ వచ్చి హాస్పిటల్లో పడ్డా. అటోడు ఒకడు, ఇటోడు ఒకడు లైన్కి వెళ్ళిపోతున్నారు. మనకు అర్థమైంది మనం వెళ్ళిపోతున్నామని. ఇక ఆ వెళ్ళేవాడి కోసం ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఆ టైంలో నాకు ఫోన్ చేశారు చాలా మంది సేవకులు, ఫోన్ చేశారు కొన్నిసార్లు, సంఘం వాళ్ళు ఫోన్ చేసి, చాలా మంది ఫోన్ చేసి ఓ డైలాగ్ అన్నారు. ఏమన్నారు తెలుసా? అన్న మీకేం అవ్వదన్నా, మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎందుకంటే చెప్తారా? ఎందుకంటే ఏమని ఉంటారండి మీరు చెప్పండి. ఎందుకంటే దేవునికి మీతో పనుంది, తొక్క కాదు. సేమ్ డైలాగ్ కొట్టారండి. అన్నా మీకేమవుదన్నా, ఎందుకంటే దేవునికి మీతో పనుంది. ఆ బెడ్ మీద పడుకొని అనుకున్నా, ఎంత ఎర్రడివిరా నువ్వు, దేవుడికి నాతో పని ఏంట్రా మెంట్లోడా, నాకు దేవుడితో పని, దేవుడికి నాతో పని ఏంటి అంటే నేను చచ్చిపోనా? నేను చచ్చిపోయిన రోజు ఏమన్నా ఆగిపోద్దా? పౌలు చచ్చిపోయాడు, ఏం ఆగలే. పేతురు చచ్చిపోయాడు, ఏం ఆగలే. భక్సింగ్ గారు చచ్చిపోయారు, ఏం ఆగలే. డిఎల్ ముడి చచ్చిపోయాడు, ఏం ఆగలే. సాధు సుందర్ సింగ్ గారు చచ్చిపోయారు, ఏం ఆగలే. ఏసన్న గారు చచ్చిపోయారు, ఏం ఆగలే. నువ్వు చేస్తావు, నేను చేస్తా, అందరం ఏం ఆగదు. ఇంకెవ్వడం అవసరం లేదు. ఎన్ని చేపలు చచ్చిపోయాయండి సముద్రంకి, ఏం అవ్వలే. ఎన్ని చెట్లు చచ్చిపోయాయి భూమికి, ఏం అవ్వలే. నువ్వు చస్తే నేను చస్తే ఆయనకు పని ఉంది, పని ఉంటే చూసుకుంటాడు. నువ్వెవడు కావాలి? నాకు దేవుడు అవసరం అనేది ముందు గుర్తుపెట్టు. ఇది కొంచెం తగులుతానేమో, తగులితే మంచిది, తగిలించుకో. ఏం చేస్తావు? ఇది సత్యం, ఇది సత్యం. ఈ నేను కేంద్రం అనే భక్తి దరిద్ర భక్తి. యేసు కేంద్రమైన భక్తి మాత్రమే నిలబడతాది. సరే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రభు ఎంత విలువైన వాడు, ఎంత విలువైన వాడు. ఆయన ఒక్కడు నాకు దొరికితే చాలు. మన ధైర్యం ఏంటి తెలుసా? మన ధైర్యం ఏంటంటే ఆశీర్వాదం మన ధైర్యం కాదు. మన ధైర్యం ఏదో భవిష్యత్తులో ఏదో జరుగుతుంది, ఏదో ప్రార్థనకి ఇది కాదు మన ధైర్యం. మన ధైర్యం ఏంటంటే మై ఇన్హెరిటెన్స్ ఇస్ క్రైస్ట్, యేసే నా స్వాస్యము. ఇదే మన ధైర్యం. ఈ ధైర్యాన్ని పోగొట్టుకోద్దు అంటున్నాడు. అసలు ఫస్ట్ సెంచరీ క్రైస్తవత్వానికి ఈ రోజు మనం చూస్తున్న క్రైస్తవత్వానికి పొంతనే లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మే స్టోరీ మంది. వాళ్ళ స్టోరీనే వేరు, మన స్టోరీనే వేరు. అసలు పొంతనే లేదండి, టోటల్ గా పొంతం లేదు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? రోమీయులకి రాసిన పత్రికలో చెప్తాడు కదా, ఎవడైనా నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకున్న ఎడల, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న ఎడల వాడు రక్షించబడతాడు. ఆ మాటను తీసుకొని మనం ఏమంటామంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే ఈడు చిలకలాగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటాడు, చిలకలాగా. అసలు ఆ కాంటెక్స్ట్, ఆ స్టోరీ ఏంటో తెలుసా? ఆ కాలంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. మామూలుగా చక్రవర్తి, రోమా చక్రవర్తులకు మామూలుగా పిచ్చి అయితే, వీడికి పిచ్చి ముదిరింది. ఆడి పేరు నీరో. పిచ్చి ముదిరి అందరు చక్రవర్తులు నేను దేవుణ్ణి అని అనుకునేవాళ్ళు, వాళ్ళు అనుకునేవాళ్ళు పిచ్చి ఎక్కువై.
వీడికి ఎంత పిచ్చి ముదిరిందంటే నేనే దేవుణ్ణి అన్నంత తారాస్థాయిలో పిచ్చి ముదిరి సైన్యానికి పని లేక పాట లేక సైన్యాన్ని పిలిచి, ఒరే ప్రతి వీధిలో తిరగండ్రా, ప్రతి వాడలో తిరగండ్రా, ప్రతి ఊర్లో తిరగండ్రా, ప్రతి ఒక్కడిని పట్టుకోండి, వయసుతో సంబంధం లేదు, పురుషుడా స్త్రీతో సంబంధం లేదు, పట్టుకొని ఓ మాట అడగండి. ఏమడగండి అంటే, కైసర్ ప్రభువు అని వాళ్ళ నోటితో చెప్పించండి. వాడు కనుక కైసర్ ప్రభు సార్ అంటే వాడు వదిలేయండి. ఎవడన్నా కనుక లేదు సార్ కైసర్ ప్రభు ఎట్లా అవుతాడు, మనిషే కదా, కైసర్ ప్రభు ఎలా అవుతాడు, మా కైసర్ ప్రభు కాదు అని అంటే అని చెప్పండి. ఈ మాట రంగానే చుట్టూండే వాళ్ళు అందరూ కూడా అర్థమైంది, వీడికి పెచ్చ ముదిరిందిరా బాబు. కానీ ఏం చేస్తాడు కైసర్ రాజు, తప్పదు. సైన్యం బయలుదేరింది, కత్తులు తీసుకొని సైన్యం గుర్రాల మీద బయలుదేరింది. ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి ఊరు, ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కటి బయటకు పిలిచేవాళ్ళు. బయటకు పిలిచి, రే ఇట్లా అంటే చెప్పండి సార్, కైసర్ ప్రభు అనరా, కైసర్ క్యూరియాస్ అని అను అని అంటే, కైసర్ క్యూరియాస్ కైసర్ ప్రభు అని అంటే సరిపో, నువ్వు రారా కైసర్ ప్రభు అను. నీ భార్య కైసర్ ప్రభు అను అంటే, కైసర్ ప్రభు అండి. నీ కొడుకు కూతురు, ఇట్లా ప్రతి ఒక్కడు ఈ మాట అనేవాడు. వీళ్ళు ఇట్లా తిరిగే వాళ్ళు బాగానే ఉండింది. క్రైస్తవుల వీధిలోనికి వచ్చారు. క్రైస్తవుల వీధిలోనికి వచ్చిన తర్వాత క్రైస్తవ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకటి పిలిచారే, బయటకు రారా అంటే, చెప్పండి సార్ అంటే, కైసర్ ప్రభు అను అని అంటే, ఎందుకు సార్, ఎందుకేంట్రా ఆజ్ఞ, కైసర్ ప్రభు అను అనండి సార్. ఎందుకనరా, నాకు ఆల్రెడీ వేరే ప్రభు ఉన్నాడు సార్. వేరే ప్రభు ఎవడరా నీకు? యేసు ప్రభు సార్ నా ప్రభు, నా కైసర్ ప్రభు కాదు, నాకు యేసు ప్రభు సార్. చంపేస్తారు. అయ్యో మీరు ఇంకా చంపేస్తారన్నారా సార్? నేను ఏ రోజైతే యేసుని ప్రభుగా స్వీకరించాను ఆ రోజే చచ్చిపోయా సార్. మీరు చంపుతారని రెడీ అయ్యే ఈ మాట అంటున్నాను. చంపేంటి, నీకేమైనా మెంటలారా, 2 పదాలు అనవా అన్నాను సార్. అనను, నా ప్రాణం అన్న పెట్టేస్తా కానీ 2 పదాలు అన్ను. నీ భార్యని నీ పిల్లల్ని పిలు, ఎవరు రానవసరం లేదు సార్, మేము అందరం అదే మాట అంటాం. నా భార్యని పిలు అదే మాట అంటారు, నా కొడుకుని పిలు, నా కూతుర్ని పిలు, చిన్న పిల్లోడిని పిలు, మాటలు వచ్చే పిల్లోడిని పిలు, కైసర్ ప్రభు అని అండు సార్. చంపేస్తావురా, చంపేయండి సార్. లక్షల మంది చచ్చిపోయారు ఈ ఒక్క మాట అననందుకు. లక్షల మంది చచ్చిపోయారు. ఏంటి, కైసర్ ప్రభు అనే మాట అనకుండా యేసు ప్రభు అన్నందుకు లక్షల మంది చచ్చిపోయారు, ఈజీగా చచ్చిపోయారు. ఆ సందర్భంలో అంటున్నాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాడు. అర్థమవుతుంది ఆ సందర్భం ఏంటో? మనం ఏమనుకుంటాం అంటే ఏదో వాయిస్ రికార్డింగ్ యేసు ప్రభు అన్నాం, అబ్బే కాదు. దాని అర్థం ఏంటంటే, ప్రభు అంటే నాకున్నదంతా పోగొట్టుకోవడానికి నేను రెడీ. ఈ రోజుల్లో మనం వినే బోగస్ సువార్త, ఈ రోజుల్లో మనం వినే భ్రష్టు పట్టిన సువార్త ఏంటి తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు అన్నీ వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే అది పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. బెచ్చ సువార్త, బెచ్చగా నమ్ముకునే సువార్త. ఏం లేదండి, ఈ సువార్త ఎందుకు చెప్తారు తెలుసా? ఒకవేళ మొన్న ఒక అన్న చెప్తుంటే వింటా వచ్చాను, ఇలాంటి సువార్త ఎవడని చెప్తే దూరానికి వెళ్ళి రాయి తీసుకొని ఇసిరేయాలంట, ఇసిరేసి పారిపోవాలంట. ఎందుకంటే దగ్గర నుంచి కొడతా సరిగ్గా తగలదంట, దూరం నుంచి అయితే బాధ తగులుతుందంట. ఇల్లు బెచ్చగాళ్ళు, బెక్కర్స్. బెచ్చగాడు పళ్ళెం అడుక్కుంటాడు, ఈ సువార్త చెప్పేవాడు డిజిటల్ మీడియాలో అడుక్కుంటాడు. ఫోన్ పే నంబర్ ఇచ్చి, జీపే నంబర్ ఇచ్చి ఈ బోగస్ సువార్త చెప్పి, మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ట్రాన్స్ఫర్ చేయండి. ప్రార్థన అవసరం నీ ట్రాన్స్ఫర్ ఏంట్రా, పిచ్చిగా పోతే మోసపోతే. యేసయ్య వచ్చింది పాస్టర్ జోబు నింపడానికి కాదు. ఈ బెచ్చగాళ్ళ బ్యాచ్, అడుక్కు తినే బ్యాచ్ ఏం చెప్తారు తెలుసా? యేసయ్య నమ్ముకుంటే నీకు అదొస్తాను, నీకు ఇదొస్తాను, నీకు అదొస్తాను, నీకు ఇదొస్తాను. పౌలుని పిలిచి అడిగితే ఏమంటాడు తెలుసా? నీకున్నదంతా పోతుంది. నీకు ఎలా తెలుసా? నాది పోయింది అంటాడు. మరి పేతురు గారు ఆయనది అంతా పోయింది. యోహాను దిక్కు దివాలా లేకుండా తీసేయాడు భార్య సార్ని, ఆడాడో ముసలోడు పడి ఉన్నాడు.
మొత్తం బైబిల్ చదవండి. యేసు ప్రభు నమ్ముకున్నందుకు సంపాదించినోడు ఎవడో ఒక్కడిని చూపించు నాకు, దొరకరు. ఈరోజు బైబిల్ని అలా సంకలో పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నావు, పేరుకే. బతుకంతా నాకేం దొరుకుద్ది. ఎందుకు అనంటే ఇక్కడ గురించే ఆలోచిస్తున్నాం. హెబ్రీ 10లో ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఎవరో చదువుదామా? హెబ్రీలకి రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకి రాసిన పత్రిక 10వ అధ్యాయము. రక్షించబడిన కొత్తలో వాళ్ళ స్టోరీ ఎట్టుందో చెప్తున్నాడు. 32వ వచనం నుంచి చదువుతారా? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చాలండి. ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కోల్పోవడమే కష్టం అంటే మళ్ళీ సంతోషం గట్టరా బాబు. కాన్ఫిస్కేషన్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ గ్లాడ్లీ ఫర్ ద కింగ్డమ్. మనం అనుకుంటున్న క్రైస్తవత్వం మనం ప్రొడ్యూస్ చేసింది. శక్తి ఉండదు, బలం ఉండదు, అడుక్కు తినే క్రైస్తవత్వం, మనిషి వైపు చూసే క్రైస్తవత్వం, మనిషికి నచ్చాలనే క్రైస్తవత్వం, ఏమన్నా చెప్పి దిగామంటే ఏం చెప్పారు బ్రదర్ అనే మెప్పు, స్టార్ రేటింగ్లు, ఈ బిచ్చప్ క్రైస్తవత్వం అంది. ఈయన అనే క్రైస్తవత్వం ఎట్లా అంటే తెలుసా? మీరు యేసు ప్రభు నమ్ముకున్న ఆరంభ దినాల్లో భలే ఆరాటం ఉండింది. మీకు నిందలు శ్రమలు డైరెక్ట్ గా పొందారు. మాలాంటి వాళ్ళని జైలు వేస్తే మా కోసం జైలుకి వచ్చేవాళ్ళు. అంతేకాదు, మీరు మీ ప్రాపర్టీస్ ని కబ్జా చేసుకున్నా పర్వాలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మన స్టోరీ ఒకవేళ ఇదే వచనం మన స్టోరీలో రాస్తే, మీరు యేసు ప్రభువును వదులుకున్నారు కానీ ప్రాపర్టీలు మాత్రం భలే సంపాదించారు. నాకు తెలియక అడుగుతానండి, ఏసే వస్తున్నాడు, నేను ఇక్కడోడిని కాదు, నేను అక్కడోడిని, నా స్వాస్యం అది, భలే పాటలు పాడతాం. యేసు ప్రభువే నా స్వాస్యం, యేసు ప్రియ, యేసు రాజు, నేను ఎప్పుడు చూస్తానో, నాకంతే చాలు. ఈ పాటలు పాడొద్దే? దేవదూతలు కూడా చేతు నీ బాతుకు అన్నట్టు కాండ్రిని చూస్తారు. స్టోరీలు ఇవి స్టోరీలు. పాటలు ఎంత సీరియస్ గా పాడేవాళ్ళు చెప్పనా? ఆరంభ క్రైస్తవులు ఎంత సీరియస్ గా పాడేవాళ్ళు చెప్పనా? చార్ల్స్ స్పర్జన్ పేరు వినే ఉంటారు. బోధకులు రాకుమారుడు అంటారు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఆయన భార్య సుసన్నా స్పర్జన్. ఆమె 2 కొడుకులు. ఆమెకు ఆరోగ్యం బాగోదు, ఎప్పుడు పడక అంటుకొని ఉంటుంది. ఆమె చర్చకు బాగా ఆరోగ్యం బాగాలేక, రైట్ సైడ్ ఒక కొడుకు, లెఫ్ట్ సైడ్ ఒక కొడుకు. ఆమె పియానో వాయిస్తుంది. పియానో వాయిస్తూ వాళ్ళిద్దరు పాటలు నేర్పిస్తుంది. పాటలు నేర్పించేటప్పుడు వాళ్ళిద్దరు పాటలు పాడుతున్నారు, ఈమె పియానో వాయించి పాటలు పాటలు పాడేటప్పుడు ఆమె ఒక పాట నేర్పించింది. ఏంటంటే, దేర్ ఈస్ అ ఫౌంటైన్ ఫిల్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమాన్యుయల్స్ వెయిన్స్. అంటే తెలుగు భాషలో ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు అనే ఆ పాట నేర్పిస్తా వచ్చింది. వాళ్ళు పాడుతున్నారు. పాడేటప్పుడు ఆ వచనం అయిపోయింది, పల్లవి పాడుతున్నారు. పల్లవి పాడేటప్పుడు వాళ్ళిద్దరు పాడుతుంటే కీబోర్డ్ పియానో ఆపేసి నోర్మి. ఆ పల్లవి ఏంటి తెలుసా? ఐ డూ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ మీ. నేను నమ్ముతున్నాను యేసు నా కొరకు చనిపోయాడని నేను నమ్ముతున్నాను అని వాళ్ళు పాడుతుంటున్నారు. నువ్వు ఇంకా రక్షించబడలే. ఈ పల్లవి పాడితే అబద్ధం చెప్పడం ఒకటే, అబద్ధం పాడడం ఒకటే. నోరు ఇచ్చేసింది. వచనాలన్నీ పాడేవాళ్ళు కానీ పల్లవి పాడేవాళ్ళు కాదు.
ఎంత సీరియస్ క్రిస్టియన్స్ అండి వాళ్ళు. ఓ రోజు ఒకడు రక్షించబడిన తర్వాత ఆ రోజు అంది, ఈరోజు మొత్తం పాట నాతో పాడరా అని అంటే, వాడు ఫస్ట్ టైం ఆ లైఫ్ లో ఐ డూ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ మీ అని పాడాడు. ఎంతో సీరియస్ గా బతికారండి వాళ్ళు. యేసు ప్రభు వస్తున్నాడు అని నమ్ముతున్నాం మనం. నేను వెళ్ళిపోతున్నా అని అంటున్నాం మనం. నువ్వు అనేదన్నా అబద్ధం, నువ్వు చేసేదన్నా అబద్ధం. వెళ్ళిపోయేవాడు నువ్వు బతికినట్టు ఇక్కడ ఇలా బతుకుతాడా? బతకడు. వెళ్ళిపోయేవాడు ఈరోజు మనం బతికేటట్టు బతకడు. ఆడికున్నదంతా తీసుకొని కింగ్డమ్ లో ఇన్వెస్ట్ చేసేస్తాడు. నాకు పిచ్చి కళ్ళు ఉండేవి. అమెరికాకి వెళ్ళాలి, అక్కడ కిల్లు కొనుక్కోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, నా పెళ్లికి అందరినీ ఫ్లైట్ ఎక్కించి విదేశానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని మళ్ళీ మొత్తం ఫ్లైట్ తీసుకెళ్ళాలి. పిచ్చి కళ్ళు చాలా ఉండేవి. కానీ రాను ఒకేసారి రాలేదండి, ఇంకా చాలా మస్ట్ ఉంది, ఇంకా తీస్తున్నాడు ఆయన. రాను అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా కదా, ఇక్కడ నాకెందుకు, వెళ్ళిపోయేవాడికి ఇక్కడ ఎందుకు. ఆ రోజు పెళ్ళి అయిన తర్వాత మా ఆవిడతో అన్నాను, నాకు ముందు నుంచి తెలుసు, పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం మా ఆవిడతో కూర్చొని నేను అన్నా, మన పెళ్లి ప్లాన్ ఏంటో నేను చెప్తా కొన్ని విషయాలు అని చెప్పాను. అంటే ఏంటండి, చాలా ఆసక్తి. పెళ్ళి అయినా ఆ రాత్రే చెప్తున్నా, నా ప్లాన్ చెప్తున్నా ఆమెకి. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, మనకి పిల్లలు ఉండరు. ఏంటండి, ఆ ముఖం చూడాలి. ఫస్ట్ మాట, మనకి పిల్లలు వద్దు. ఈడెవడో శాడిస్ట్ లాగా ఉన్నాడు కదా, ఈడెవడో సైకోగాడ్ లాగా ఉన్నాడు, పిల్లలు లేరంటాడేంటి, ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాతే అంటాడేంటి. అది నా అభిప్రాయం. 4 నెలలు టైం ఇస్తా నీకు, నా లైఫ్ స్టైల్ ని చూడు, ఇంకా పిల్లలు కావాలంటే పిల్లల్ని పుట్టించుకుందాం, అది వేరే సంగతి. కానీ నా అభిప్రాయంలో పిల్లలు వద్దు. ఎందుకు, పిల్లలు తప్పని నేను అంటలే, దేవుని ప్రణాళిక, నా స్టోరీ చెప్పుకుంటున్నా అంతే. అది కరెక్టో తప్ప నాదే, నా స్టోరీ నేను చెప్తున్నా అంతే. ఎందుకు అనంటే, ఆడు పుట్టాడంటే ఆడికి డైపర్లు కొనే, ఆడికి అది కొనే, ఇది కొనే, ఫీజు కట్టే, మళ్ళీ ఆడి కోసం ఆస్తి సంపాదించే, మళ్ళీ ఆడికి కూడబెట్టే, మళ్ళీ ఈ స్టోరీలే, ఈ లైఫ్ ఏదో మొత్తం ఆయనకి పెట్టేద్దామని అనుకుంటున్నాను. అందుకే పిల్లలు లేరు. ఇది ఫస్ట్ షాక్. రెండో షాక్ అన్నా, సచ్చే వరకు ఇంచు జగ కొనేది లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటాం, కిరాయి ఇంట్లో చచ్చిపోవాలి. ఆమె అనుకుంది, ఎందుకురా, ఇదేదో ముందు రోజు చెప్తే బాగుండు కదా, పెళ్ళి అయినాక చెప్తాడే ఈడు. అయిపోయిన తర్వాత మూడోది, ఎప్పుడన్నా పొరపాటున విదేశానికి పోతే ఒక సూది కూడా ఆడి నుంచి తెచ్చేది లేదు, ఖాళీగా ఎట్ట పోతావు అట్టే రావాలా. ఫస్ట్ మాటలండి, ఈ పెళ్ళి అయిన తర్వాత నేను ఆమెతో చెప్పిన ఫస్ట్ మాటలు. ఆమె అనుకుంది, నేను ఒక మెంటలోని పెళ్లి చేసుకున్నా. ఏవడరా బాబు, పిల్ల వద్దంటాడు, ఆస్తి వద్దంటాడు, ఏం వద్దంటాడు. రాను అర్థమై, కరెక్ట్ అండి, వేస్ట్ కదా ఇది. కింగ్డమ్ లైఫ్ కొరకు బైబిల్ మాట్లాడుతుంటే ఈ బోధ మనకి ఇష్టం లేకపోతే నీ కర్మ, నేనేం చేసేది. బైబిల్ చెప్పేది ఇదే. సంఘం స్టార్ట్ అయిన తర్వాత సంఘంలో అక్కర్లు విపరీతంగా పెరిగిపోతుంటే, బర్నబా అనే ఒక యవనస్తుడు చింతతో అపోస్తులు అందరూ కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అంత భయపడొద్దు సార్, నా దగ్గర ఒక ప్లాట్ ఉంది, నా దగ్గర ఒక పొలం ఉంది సార్, తుప్రాలో ఉంది, సైప్రస్ లో ఉంది, అమ్ముకొని తెచ్చి డబ్బులు ఇస్తా. సంఘం స్టార్ట్ అయిన తర్వాత కొనుగోళ్లు చేసిన వాళ్ళని చూపించండి నాకు, అమ్మినోళ్ళని కుప్పలు చూపిస్తా నీకు. సంఘం స్టార్ట్ అయిన తర్వాత భయంకరంగా పెరిగిన వాళ్ళని చూపించండి, ఈ ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆడు కూడా ఎందుకు పెరిగాడు తెలుసా, పెరిగింది మళ్ళీ రాజ్యం కొరకే.
కింగ్డమ్ లివింగ్ అండి, కింగ్డమ్ లివింగ్. ఈరోజు మనం ధైర్యం ధైర్యం ఏం ధైర్యం ఏం ధైర్యం. నీ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకున్నదంతా పోగొట్టుకొని యేసయ్య నాకు దొరుకుతాడు, యేసయ్య నీకు దొరకాలి, యేసయ్య నీకు అర్థం కావాలి అని అంటే దానికి ఒక ఫీజు ఉంది తెలుసా? లెక్కలు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ట్యూషన్ తీసుకుంటారా మా కొడుకు? తీసుకుంటానండి. నెల అయిపోయిన తర్వాత ఫీజు కట్టలేదు. ఫ్రీ కాదా? ఫ్రీగా నేర్పిస్తాడు, ఫీజు కట్టాలి. యేసు ప్రభు నీకు అర్థం కావాలంటే నువ్వు ఫీజు కట్టాలి. ఏం ఫీజు కట్టాలో తెలుసా? ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు అంటున్నాడు, ఆయన ఫీజు కట్టుకున్నాడు, ఆయనకి యేసు ప్రభు అర్థమయ్యాడు. ఫీజు కట్టాలి. ఏం ఫీజు? 7వ వచనం, 7, 8 వచనాలు. ఫిలిప్పీ 3, 7, 8 చదువుతాను. అయినను నీవేమి నాకు లాభకరములై ఉండునో, ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చాలండి, ఇన్ని థియాలజీ బుక్కులు చదువుతున్నాం, ఇన్ని పుస్తకాలు, ఇన్ని లైబ్రరీలు, ఇన్ని ఆన్లైన్ పుస్తకాలు, ఆడిబుల్లో, కిండిల్లో, ఓయబ్బా గుడ్ రీడ్స్ లో పుస్తకాలు నింపేస్తా ఉంటున్నాం. కానీ మనకి యేసయ్య ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే ఫీజు కట్టలేగా. ఎవరికి అర్థమవుతున్నాడు యేసు ప్రభు అని అంటే ఆయన చాలా స్ట్రైట్ గా చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇదిగో నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో, ఏవేవి శ్రేష్టమైన అనుకున్నా అవన్నీ యేసు కొరకు పోగొట్టుకుంటున్నాను. యేసు క్రీస్తు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తం ఇది ఫీజు. నీకేసే అర్థం కాకుండా పోగొట్టుకోవాలంటే పిచ్చి అనిపిస్తుంది, పోగొట్టుకోలేవు. ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది కదా, ఆయన ఎవరో నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఎంత ఈజీగా పోగొట్టుకుంటావంటే, ఎంత సులువుగా పోగొట్టుకుంటావంటే అసలు ముందు వెనకాల ఆలోచించు. అప్పుడు ఉంటుంది ధైర్యం, అప్పుడు ఉంటుంది ధైర్యం. ఎందుకు అని అంటే, ఒకవేళ ఆలోచించు, 2 మందిరానికి వచ్చారు, ఇద్దరి దగ్గర బ్యాగ్ లో లక్ష ఉంది. ఓడొచ్చి మొత్తం ఇవ్వమని చెప్పట్లే, కానీ అడిగితే ఇవ్వమని చెప్తున్నా. నేను కాదు, పాస్టర్ కాదు, దేవుడు. నీ మనసు ఇక్కడ దేని మీదన్నా ఉంటే నీకు అసలు వేసే ఎవరో తెలీదు. సరే, ఈడొచ్చాడు, 2 వచ్చారు, లక్ష ఉంది. ఈ 1,00,000 దేవుడు ఒకటితో మాట్లాడితే రాజ్య పని కోసం ఇచ్చేసాడు, ఖాళీగా ఉన్నాడు. ఇంకోడు దాంట్లో నుంచి ఒక నోటు తీశాడు, 500 వేసాడు. ఇంకా 99,500 ఆడి దగ్గరే ఉంది. మీటింగ్ అయిపోయేటప్పటికి రాత్రి అయిపోయింది. ఇద్దరు వెళ్ళి బస్ స్టాండ్ లో నిలబడ్డారు. బస్ స్టాండ్ లో నిలబడితే తాగుబోతులు కుప్పలు వస్తున్నారు. వస్తుంటే ఒకడు భయం లేకుండా నిలబడ్డాడు. ఎవడంటారు మొత్తం ఇచ్చేసినాడు, భయం లేకుండా నిలబడుతున్నాడు. ఇంకోడు ఆ బ్యాగ్ అటు సర్దుకొని ఇటు సర్దుకొని, ఎరా నీకు భయం లేదా అంటే లేదు. ఎందుకు లేదు? ఏముందని? ఖాళీగా ఉన్నాక భయం ఎందుకు? ధైర్యం రావాలి. ఎట్టొస్తుంది? ఇంకా నాకు అని దాచిపెట్టుకుంటే ధైర్యం ఎన్నొచ్చి వస్తుంది? రాదు. ఈరోజు పిరికిగా ఎందుకు బతుకుతున్నావు తెలుసా? ఇంకా ఇది నాది, అది నాది, ఇది నాది. ఈ పేరు పోకూడదు, లేకపోతే ఈ స్థలం పోకూడదు, ఈ స్థానం పోకూడదు, లేకపోతే ఈ ఆస్తి పోకూడదు, ఈ డబ్బు పోకూడదు, అది పోకూడదు, ఈ భవిష్యత్తు పోకూడదు. యేసయ్యని వెంబడించడానికి వచ్చేటప్పుడు ఈ రోజుల్లో మనం ఏమంటున్నామంటే, యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటే నీ చెయ్యెత్తు, నీకో కలర్ కార్డ్ ఇస్తాం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కలర్ కార్డ్ ఇస్తాము. దాంట్లో మీ పేరు, మీ అడ్రస్ నింపండి, మీ ఫోన్ నంబర్ రాసివ్వండి, పాస్టర్ మీ ఇంటికి వస్తాడు. మంచిదే. ఆ రోజుల్లో ఆల్టర్ కాల్ ఇస్తే ఏమంటారు తెలుసా? యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు చేతులెత్తండి. చేతులెత్తారు. ఎత్తిన తర్వాత మీరందరూ మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని కలవండి. కలిశారు. కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పౌలో, పేతురో ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు? అసలు ఒరిజినల్ క్రైస్తవులు వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? అందరూ సార్ ఏం చేయమంటారు సార్, నెక్స్ట్ ఏం చేయాలి సార్ అని అంటే, ఇదిగో మాకు తెలిసిన కార్పెంటర్ షాప్ ఒకటి ఉంది, నంబర్ రాసుకోండి, ఆ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మీ సైజ్ ఇచ్చి ఒక్కొక్క సమాధి పెట్టిన రెడీ చేసేసుకోండి. ఆ సమాధి పెట్టలన్నీ తీసుకొని మా వెనకాల వచ్చేయండి, వెళ్ళిపోదాం. అదేంటి సార్, మరి చచ్చిపోవడమే క్రైస్తవత్వం అంటే?
మాకు నచ్చదు, గెట్ అవుట్, వెళ్ళిపో. లేదు సార్ వేరేదేం లేదా, వేరేది మాకు తెలియదు. ఇది బైబిల్ భక్తులు చెప్పేదండి. మనం మతం చేస్తున్నాం, వాళ్ళు వ్యక్తిని వెంబడించారు. మనం పద్ధతులకి ప్రాముఖ్యత ఇస్తున్నాం, వాళ్ళు యేసయ్యని ప్రాణంతో ప్రేమించారు. మనం యేసయ్య దగ్గర నుంచి నాకేం దొరుకుతుంది అనే బ్రోకర్ బ్యాచ్, వాళ్ళు నేను యేసయ్యకి ఏమి ఇవ్వచ్చు అనే బ్యాచ్. కొంచెం ఇచ్చి, ఎంత దరిద్రపు కాలం వచ్చిందంటే సబ్బు ఇచ్చేటప్పుడు సెల్ఫీ, పత్రిక ఇచ్చేటప్పుడు కూడా సెల్ఫీ. వీడు నరకంలో సెంటర్లో ఉండాలనిపిస్తుంది నాకు. ఉరి బిచ్చం అడుక్కోవాలనుకుంటే డైరెక్ట్ గా సిగ్గిడిచి మసిపూసుకొని రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అడుక్కోరా బాబు. ఈ గాస్పుల్ చేసి ఇమేజ్ లో గ్రూపుల్లో వేసి ప్లీజ్ ప్రే అంటే ఏంటి? నాకు ఇవ్వరా నాయన? ఇంతకంటే కమర్షియల్ బ్రోకర్ బిచ్చగాళ్ళ బ్యాచ్ ఉంటుందా? పత్రిక ఇచ్చేటప్పుడు బొమ్మలు తీసుకోవద్దే. ఆయన అంటున్నాడు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతి తెలియకూడదంటే మనకు ఊరంతా తెలవాలి. ఎందుకు? యేసయ్య తెలిసి వస్తాయి కదా. మనకు పేరంటే పిచ్చి. మొన్న ఒకడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడు పెళ్లి పత్రిక కొట్టించాడు. నేనే రాసా, మ్యాటర్ అంతా రాసిన తర్వాత 2 పేర్లు వేయాలి, 2 పేర్లు వేసాడు. వేస్తే పెళ్లి చేసే ఆయనకి ఆ పత్రిక ఇచ్చాడు. ఇస్తే నేను రాను అన్నాడట. అదేంటన్నా? అదేంటి అంకుల్ మీరు ఇచ్చిన డేటే నేను రాను అంటే, నా పేరు 2వ పేరుకి ఎట్లేస్తావు? ఆడు ఫోన్ చేసి, అన్న ఇట్లా అంటున్నాడు అన్న, ఈ అంకుల్ ఇట్లా అంటున్నాడు. ముసలోడు నెత్తి మీద బండరా వేసే అన్న. 2వ పేరు రాస్తే పెళ్లి చేయడంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామండి? రాను రాను రాజగురం గాడిదైంది అంటారు కదా, సేమ్ స్టోరీ మంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఎందుకు వచ్చాను తెలుసా? నిదానంగా స్టార్టింగ్ ఏమో యేసయ్య సరిపోతాడు, యేసు ప్రభు ఒక్కడు ఉంటే చాలు, యేసు ప్రభు కోసం మొత్తం పోగొట్టుకుంటా అని స్టార్ట్ అయిన వాళ్ళమే మనమందరం కూడా. స్టార్ట్ అయిన తర్వాత రాను నిదానంగా సైతాను, శ్రమలతో అయితే వీళ్ళు దేవుడి దగ్గర వెళ్తున్నారా, సమృద్ధి ఇచ్చి చూద్దాం అని చెప్పి నిదానంగా పెంచాడు. ఇవన్నీ వస్తా ఉంటే మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవునికి దగ్గర చేస్తుంది, దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవునికి దూరం చేస్తుందంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని నేను అనుకోను. మా ఊర్లో ఓ భార్యాభర్తలు చాలా సంవత్సరాలు కిరాయి ఇంట్లో ఉన్నారు. మందిరానికి భలే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. తర్వాత డబ్బులు కూడబెట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకొని ఇంకా ఆ తర్వాత నుంచి ఆదివారం గడిపిస్తున్నారు. ఇంకా తర్వాత రావట్లేదు. కొన్ని రోజులకు ఆయన ఒక్కడే వస్తున్నాడు, ఆమె రావట్లేదు. ఏందన్నా అక్క రావట్లేదు అని అంటే, ఇల్లు దొంగలు పడతారేమో అని కావలుంటుందన్నా. వీళ్ళు ఇంటి డెడికేషన్ చెప్పిన ఎదవ మాట ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చాడు ఇల్లు. ఈ రెండు అసలు ఎక్కడన్నా పొసుకుతాయా? ఈరోజు ఏం చేస్తున్నావండి? ఇలానే బతికేవచ్చు నువ్వు. ఇట్లానే టైం పాస్ చేసుకొని ఈ కాల జనం ట్రెండ్ ఎట్టా పోతుంది కదా, ట్రెండ్కి తగినట్టు పేరు, డబ్బు, ఆస్తి, ఫ్యూచర్ అంతా రిస్క్ లేకుండా హ్యాపీగా బతికేస్తూ నువ్వు బతికేయచ్చు, నో ప్రాబ్లం. ఈ బ్యాచ్, ఇలా బతికేసే బ్యాచ్ చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. వీళ్ళు భోజనాలు ముందు వస్తారు, భోజనాలు అయిపోయిన తర్వాత ఉండరు. నాలని తిట్టేవాడు ఉంటే అసలు ఉండరు. ఈ బ్యాచ్ యేసయ్య ఏమిస్తాడు అని చూసే బ్యాచ్. తీసుకుంటారు తప్ప యేసు ప్రభుకి డబ్బు ఎవరికి కావాలండి? డబ్బు ఎవరికి అవసరం లేదు, ఎట్టన్నా ఇస్తాడు. నీ లోపల నా సమస్తం ఆయనకే, ఆయన పూర్తి అధికారం ఇచ్చేస్తాను నా లైఫ్ లో అనే వాడి కోసం ఆయన చూస్తున్నాడు. ఎప్పుడు ఇస్తావు తెలుసా? ఆయన ఎవడో నీకు అర్థమవుతే చూస్తావు.
ఆయన ఎవరో నీకు అర్థమవుతే ఈజీగా ఇచ్చేస్తాం, ఆయన నీకు అర్థంగా ఇవ్వడం కష్టం. అబ్రహాము కొడుకుని కట్టేసి కత్తి పైకెత్తి మంట చేతిలో పట్టుకొని ఉండడానికి మెంటలోడు కాదు ఈ ముసలోడు, మెంటలైన కాదు ఈయన అంత కడాఖండితంగా ఆయన కొడుకుని కట్టి ఈ ముసలైన కత్తి ఎత్తగలిగాడు అని అంటే దాని వెనకాల రీజన్ ఒకటి ఉంది. ఏంటి తెలుసా రీజన్? ఇల్లు వదిలిపెట్టాడు, ఆస్తులు వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, స్వజనాలను వదిలిపెట్టాడు, వ్యాపారాలను వదిలిపెట్టాడు, అన్ని వదిలిపెట్టి బయటకు రావడానికి ఒక రీజన్ ఉంది. ఊరికే చేయలే ఇవన్నీ. మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని బైబిల్ చెప్తుంది. మహిమని చూశాడండి దేవుడు. ఎవరో చూశాడు, దేవుని మహిమని చూశాడు. మన ప్రాబ్లం ఏంటంటే సువార్త దగ్గర నుంచి మనం దేవుడిని చూడడం మానేసి పరలోకం దొరుకుద్ది, ఆశీర్వాదం దొరుకుద్ది, ఆరోగ్యం దొరుకుద్ది, లేకపోతే అంతస్తు దొరుకుద్ది, ఆస్తి దొరుకుద్ది, ఈ చూడడమే మొదలు పెట్టాం. అందుకే ఆయన మీద ప్రేమ పుట్టట్లే. ఆయనని గనక చూసామనుకో, మహిమ గల దేవుణ్ణి చూసిన అబ్రహాము ఉన్నదంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఎంత విలువైనోడు. ఒకవేళ ఉన్నదంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడితే ఎంత ధైర్యంగా బతుకుతావు తెలుసా? ఎంత ధైర్యంగా బ్రతుకు. నీ ధైర్యానికి లిమిట్ ఉండదు. గొంతు మీద కత్తి పెట్టిన ఎటు చచ్చిపోవడానికి ప్రిపేర్ అయినకి ఇంకేమి